వదిన్ గారు కొంచెం ఆగండి. ఏంటి వదిన గారు? మీరు చేసిన పనేంటండి? ఏంటి అలా చూస్తున్నారు? అసలు మీకు తెలిసి చేశారా, తెలియక చేశారా? దేని గురించి అడుగుతున్నారండి? మీరు స్టేజ్ దగ్గర చేసిన దాని గురించి అడుగుతున్నా. నేనేం చేశానండి? ఏం చేశానని మెల్లగా అడుగుతారేంటి వదిన్ గారు? శుభమా అని మంగళకరంగా శుభకార్యం జరుగుతుంటే మీ అత్తగారు చేతుల మీదుగా అక్షింతలేయించారేంటి? ఇలాంటి వాటికి ఆవిడని దూరంగా పెట్టాలి కదా. ఇక్కడికి రావడమే తప్పనుకుంటే ఏకంగా స్టేజ్ ఎక్కించి ఆవిడ చేతుల మీదుగా అక్షింతలు వేయిస్తారా? తప్పు కదూ? తప్పే ఉంది. త్రిపుర నువ్వాగు. ఏంటో వదిన్ గారు, మీ అమ్మాయి ఏదో మాట్లాడుతుంది, మీరేమో ఆపుతున్నారు? ఏం లేదండి. ఏం ఉండకూడదు. ఇలాంటివి నాకు అస్సలు నచ్చవు. తప్పుగా అనుకోకండి వదిన గారు. తప్పుగా అనుకోకండి వదిన గారు. త్రిపురకి వాళ్ళ నానమ్మంటే ఇష్టం. అలా అని రాకూడని చోటుకు వచ్చినా నేనేం అనకూడదా? వదిన గారు, ఆవిడ విషయంలో మాకు అలాంటి పట్టింపులేమీ లేవు. మాకు మా అత్తయ్య గారు లక్ష్మీదేవితో సమానం. నిజానికి ఆవిడ రారు, నా బలవంతం మీదే వచ్చారు. చేయకూడని పనులు ఆవిడ చేయరు కదండి. అయినా ఒకరు ఆవిడకి చెప్పాలా? అబ్బా, నా ఉద్దేశం మీకు అర్థం కావట్లేదు వదిన గారు. మీరెంతసేపు మీ వైపే ఆలోచిస్తున్నారు తప్ప మా వైపు అస్సలు అర్థం చేసుకోవట్లేదు. మీకు ఆ పట్టింపు లేనంత మాత్రాన మాకుండవని చెప్పట్లేదు. మీకు తెలుసు కదా, నాకు అసలే సెంటిమెంట్లు ఎక్కువ. ఏమనుకోకండి, నాకు ఇలాంటి పద్ధతులు నచ్చవు. మా ఇళ్లలో అయితే అలా ఉన్నవాళ్ళు గదిలోంచి బయటికే రారు. ఇక్కడేమో అందరితో కలుసున్నారు, అందరికన్నా ముందే అన్నీ చేసేస్తున్నారు. ఇదేమన్నా బాగుందా? చెప్పాం కదండి, మాకు అలాంటి పట్టింపులేం లేవని. అయినా మనసు మంచిదై ఉండాలి కానీ ఐదోతనం కాదు. మా అత్తగారు మంచితనంలో అందరికంటే ఒక మెట్టు ఎక్కువే ఉంటారు. అంటే నేనున్నానన్నానా? నేను అలా అనలేదండి. నువ్వు అన్నది అలాగే ఉంది మరి. మీకు అలా అనిపిస్తే గాయత్రి, కాస్త నోరు ముస్తావా? అది కాదక్క. ఇంకాపు. నీ హద్దులో నువ్వుండు. మాటలు మర్యాదగా మాట్లాడు. ఇది నా కూతురు నిశ్చితార్థం. ఆవిడ మా వదిన గారు, అది గుర్తుపెట్టుకో. నీ కూతురు నిశ్చితార్థమే. బాగా మాట్లాడుతున్నావు అక్క. ఇలాంటి మాటలు పడాల్సి వస్తుందని మొహం మీదే చెప్పాను రానని. ఇలా అవమానించడానికేనా రమ్మని గోలపెట్టా? ఏంటి వదిన గారు, మీ ఇద్దరికి పడుతున్నట్లేదు? అదేం లేదు వదిన గారు, తను అలాగే మాట్లాడుతుంది, మీరేం పట్టించుకోకండి. ఎవరినైనా అంటే నేను పట్టించుకోనేమో గాని నన్నంటే మాత్రం పట్టించుకుంటాను. అయినా నా సంగతి మీకు తెలుసు కదా. వదిన గారు, మీరు చేసింది మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. ఇది నా కొడుకు లైఫ్. ఆవిడ అక్కడ చూస్తూ ఉంటే నాకు బాగా కోపం వస్తుందండి. వదిన గారు, మీరు మమ్మల్ని మన్నించాలి. మీ మాటనిప్పుడు కాదనలేదు. ఈ ఒక్క విషయంలో మీరు కొంచెం... అసలు ఏంటి వదిన గారు మీరు అనేది? మీకు తెలుసు, మా అత్తగారే మాకు పెద్ద దిక్కని. మాకు ఏం చేసినా కూడా ఆవిడే చేయాలి. మీరు భయపడుతున్నట్టు చెడేమీ జరగదు. ఆవిడ చల్లని చేతులతో దీవిస్తే మంచి జరుగుతుంది. మా పక్కన ఆవిడ ఉంటేనే మాకు ధైర్యంగా ఉంటుంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్ భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,